రైస్. నైట్ కూడా అందరూ టిఫిన్ తీసుకుంటారు, కానీ శ్రీనివాస్ గారు మాత్రం ఎప్పుడు నైట్ కూడా రైసే తీసుకుంటారు. నైట్ కూడా కర్రీస్, రైస్, ఇంకా రసం, పప్పు అలా. ఈ గ్యాప్ లో శ్రీనివాస్ గారికి ఇష్టమైన ఒక మంచి పాట మీకోసం పాడతా. తమ్ముడు ఏం పాట? అందరూ శ్రీనివాస్ గారికి ఇష్టమైన పాట పాడమని అడుగుతున్నారు. శ్రీనివాస్ గారికి యాక్చువల్ గా క్లాసికల్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం. పాట, చిన్న పాట మీకోసం హమ్ చేస్తున్నాం. ఓకే. లాలి లాలి అనురాగం సాగుతుంటే ఎవరు నిదురపోరే, చిన్న మోదా మరే చిన్ని ప్రాయం. ఓకేనా, చిన్న పాట మీకోసం హమ్ చేస్తాం. ఇంకా లంచ్, డైరెక్ట్ గా లంచ్ లో తనకి డైలీ 2 వెరైటీస్ ఆఫ్ కర్రీస్ ఉండాలి, వెజ్ కర్రీస్ అండ్ పప్పు ఆర్ సాంబార్, రైస్. నైట్ కూడా అందరూ టిఫిన్ తీసుకుంటారు, కానీ శ్రీనివాస్ గారు మాత్రం ఎప్పుడు నైట్ కూడా రైసే తీసుకుంటారు. నైట్ కూడా కర్రీస్, రైస్, ఇంకా రసం, పప్పు అలా. సాంబార్ రెడీ. ఉప్పు కారం చూసుకోండి, సరిపోయిన వాళ్ళు వాళ్ళకి తగ్గట్టు ఉప్పు కారాన్ని యాడ్ చేసుకోండి. ఈరోజు మ్యాటర్ ఇంతటితో అయిపోలేదు. శ్రీను నా హీరో అంటూ ఓ సినిమాను కూడా చేస్తుంది. దువ్వాడ శ్రీనివాస్ను హీరోగా పెట్టి వాలంటీర్ అనే సినిమాను నిర్మించారు మాధురి. తన రాజాను నిజ జీవితంలో హీరోగా భావిస్తున్న మాధురి ఆ సినిమాలో ఆయన్నే హీరోగా నటింపచేశారు. దువ్వాడ శ్రీనివాస్తో యాక్షన్ సీన్లు కూడా షూట్ చేయించారు మాధురి. సో నేను నా రాజాకి, అదే దువ్వాడ శ్రీనివాస్ గారికి ఇష్టమైన సాంబార్ రెసిపీ మీకు చేసి చూపిస్తాను నా స్టైల్లో. ఓకేనా? శ్రీనివాస్ గారికి నేను చేసిన సాంబార్ అంటే చాలా ఇష్టం. యాక్చువల్లీ నేను చేసిన వంటలన్నీ ఇష్టమే, నేను వంటలు బాగానే చేస్తాను. ఏంటి ఇంత పెద్దగా అనుకుంటారా? మా ఇంట్లో చాలా మంది ఉంటారు భోజనం